అలవి కాని చోట అధికుల మనరాదు అనే ప్రాచీన సామెతను ఆ నేత బాగా వంట పట్టించుకున్నారా? సమయం మనది కానప్పుడు మనం తగ్గి ఉండడంలో తప్పు లేదన్న సత్యాన్ని గుర్తించి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారా? అందుకే పదవిని కోల్పోయిన ఈ 2 ఏళ్ల కాలంలో అడపాదడప మాత్రమే కనిపిస్తూ పెద్దగా రచ్చ చేయకుండా గడుపుతున్నారా? అనుకున్నది జరగనప్పుడు అరిచి గోల చేయడం కన్నా సరైన సమయం వచ్చే వరకు మౌనంగా ఉండటమే మేలు అనే పొలిటికల్ సూత్రాన్ని ఆయన ఫాలో అవుతున్నారా? 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా నిత్యం గుర్రపు స్వారీలు, ఫలాభిషేకాలు, హంగామా చేసిన ఆ మాజీ శాసన సభ్యుడు ప్రస్తుతం తెర వెనుక రాజకీయాలకు సమయం కేటాయించడం వెనుక ఉన్న అసలైన మర్మం ఏంటి? ఇంతకీ ఎవరా నేత, ఎందుకా మౌనం? ఈ స్టోరీలో చూద్దాం. ఆలజంగి జోగారావు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి పార్వతీపురం ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి పరాజయం పొందిన ఆ తర్వాత పరిణామాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో అదే పార్వతీపురం నుంచి పోటీ చేసి గెలిచి తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. అయితే గెలుపుతో సరిపెట్టుకోకుండా గెలిచిన నాటి నుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పాలాభిషేకాలు, గుర్రం స్వారీలతో రాష్ట్రంలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. స్వతహాగా వాగ్దాటి కలిగిన జోగారావు ఎమ్మెల్యే కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకోవడమే కాకుండా తన 5 ఏళ్ల పాలనలో పలు సంచలన నిర్ణయాలతో నియోజకవర్గంపై కంప్లీట్ ఆధిపత్యాన్ని చెలాయించారు. రాజకీయాలలోకి రాకముందు కొంతకాలం ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా విధులు నిర్వహించిన జోగారావుకు గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్పై విపరీతమైన కమాండ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ రోజుల నుంచి బొత్స సత్యనారాయణకు అత్యంత నమ్మకస్తుడైన ఆనుంగు శిష్యుడిగా జోగారావు పేరు పొందారు. అయితే బొత్స నీడ ఉన్నప్పటికీ తన సొంత ఇమేజ్, పనితనంతోనే పార్వతీపురంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తన హయాంలో జరిగిన జిల్లా పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గం పరిధిలోని మెజారిటీ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేయడంలో తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి సక్సెస్ అయ్యారని ఇప్పటికీ లోకల్గా చెప్పుకుంటున్నారు. పార్వతీపురంలో తన సామాజిక వర్గానికి, తన అనుచర వర్గానికి అండగా నిలబడుతూ నియోజకవర్గంపై సుదీర్ఘకాలం పట్టు నిలుపుకోవాలని పక్కా వ్యూహంతో అడుగులు వేశారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమి ప్రభంజనానికి జోగారావు కూడా తలవంచక తప్పలేదు. తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో నియోజకవర్గానికి, రాజకీయాలకు కంప్లీట్గా కొత్త ముఖమైన బోనెల విజయ్ చంద్ర అనుకోని అతిథిగా రేసులోకి వచ్చారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులను పక్కన పెట్టి నారా లోకేష్ ఆశీస్సులతో టీడీపీ టికెట్ దక్కించుకున్న విజయ్ చంద్రను పార్వతీపురం ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు. దీంతో అలజంగి జోగారావుకు ఊహించని పొలిటికల్ షాక్ తగిలింది. 5 ఏళ్ల పాటు తాను పడ్డ కష్టం, నియోజకవర్గంలో రన్ చేసిన రాజకీయం కంటి ముందే కొట్టుకుపోవడంతో ఫలితాల తర్వాత జోగారావు తీవ్రంగా మదనపడ్డారని ఆయన అనుచరులు చెబుతూ ఉంటారు. ఓటమి తర్వాత మిగతా నియోజకవర్గాలలోని వైసీపీ ఇన్ఛార్జీల తరహాలో అలజంగి జోగారావు రోడ్డెక్కడం లేదు. అధికార కూటమి నేతలపై కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రపై కానీ ఎలాంటి వ్యక్తిగత దూషణలకు దిగకుండా, ఆరోపణలు చేయకుండా కంప్లీట్ సైలెంట్ మోడ్ మెయింటెనెన్స్ చేస్తున్నాడని నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో పార్టీ ఆదేశించిన కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యేను నేరుగా టార్గెట్ చేయకపోవడం కూటమి నేతలకే అస్సలు అర్థం కావడం లేదట. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ లీడర్లు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఉంటే పార్వతీపురంలో జోగారావు అనుసరిస్తున్న ఈ డిఫరెంట్ స్ట్రాటజీ వెనుక ఒక పెద్ద పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉందంటున్నారు విశ్లేషకులు. పవర్లో ఉన్న కొత్త ఎమ్మెల్యే చేసే తప్పుల కోసం, ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చే అసంతృప్తి కోసం సమయం చూసి దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ సైలెంట్ ఆపరేషన్ రన్ చేస్తున్నారట. ముంచుకొస్తున్న స్థానిక సంస్థల, లోకల్ బాడీ ఎన్నికల ముంగిట అలజంగి జోగారావు తన క్యాడర్ను అండర్ గ్రౌండ్లోనే స్ట్రాంగ్గా గైడ్ చేస్తున్నారట. పైకి మౌనంగా కనిపిస్తున్న గ్రామాల వారీగా ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకులను సమాయత్తం చేస్తూ స్థానిక పోరులో పసుపు కోటను దెబ్బతీయడానికి ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. తన సహజ స్వభావానికి భిన్నంగా జోగారావు పాటిస్తున్న ఈ మౌనం స్థానిక సమరంలో ఎలాంటి పొలిటికల్ తుఫానుకు దారితీస్తుందో చూడాలి. మరి సైలెంట్గా అలజంగి వేస్తున్న ఈ పావులు రాబోయే ఎన్నికల్లో వైసీపీని మళ్ళీ రేసులోకి తెస్తాయో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి పార్వతీపురం కోటలో అలజంగి జోగారావు వహిస్తున్న వ్యూహాత్మక మౌనం మన్యం జిల్లా పాలిటిక్స్లో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి జోగారావు ఎలాంటి నయా పొలిటికల్ అస్త్రాలను బయటకు తీస్తారో వేచి చూడాలి.